చిన్న పాట పాడుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఇక మిడ్ వీక్ సర్వేకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటే మంచిది. పాట పాడుతూ ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను నెగుజేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు బాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చాలా మంచిది మరొకసారి ఈ విధంగా వారపు మధ్య కూటంలో ఆయనను కలుసుకోవడము, ఆయన ఆరాధించడము, ఆయన మాటలను విని జీవితాలను కొద్దిగా బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయడము, ఇది చాలా మంచి విషయం. మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరలా ఆహ్వానిస్తూ ఉన్నాము. వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏదైతే వాక్యం బోధించబడుతుందో దాన్ని చక్కగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మిడ్ వీక్ సర్వీస్ కొరకు చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసి జీవితాలను బాగుపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఈరోజు కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క వారపు మధ్య కూటమిలో ప్రభువా నాయన మరి ఒకసారి మీ సన్నిధిలోకి రావడానికి, మీ పరిశుద్ధ గ్రంథమును చదివి దానిని ధ్యానం చేయడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రతి ఆదివారం నుండి ఇంతవరకు కాపాడినారు ప్రభువా నాయన, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవా, ఇప్పుడు మేము చదివిన వాక్యానికి నాయన మీ యొక్క ఆశీర్వాదాన్ని జత చేయండి. మీరు వివరించండి ప్రభువా నాయన, మమ్మల్ని కొద్దిగా లోతుల్లో తీసుకొని వెళ్ళండి ప్రభువా, మీకు స్తోత్రములు. హృదయానికి నాయన, మా యొక్క ఆత్మలకు ప్రభువా మీకు స్తోత్రములు. తీయనైనటువంటి మధురమైనటువంటి తేనె లాంటి మీ యొక్క లోతైన వాక్యములను వినిపించమని పెట్టుకుంటున్నాం. మీకు స్తోత్రములు. దీవించండి, మీరు మహిమ పొందండి ప్రభువా, మీకు స్తోత్రములు. నన్ను మీ శిలచారణ మరుగుపరచుకోండి, మీరు మాత్రమే మాట్లాడండి, జీవితాలను బలపరచండి. అనేకులకు ఇది చేరి ప్రభువా నాయన మీ వైపు తిరిగినట్లుగా మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, ఏ గృహములు అయితే ప్రభు ఆరాధనలు పాల్గొంటూ ఉన్నారో, ఎక్కడెక్కడ నుండి పాల్గొంటున్నారు వారందరితో మీరుండి దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పెట్టుకుంటూ ఉన్నాము. ఆమేన్. ప్రభు యొక్క నామంలో మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా మంచిది దేవుని సన్నిధిలోకి రావడము, ఆయన ఆరాధించడం చాలా మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, బహు మంచిది. మనమందరము ఆయనను స్తుతించడము చాలా మంచి విషయమైనది. అయితే ఈరోజు కొరకు నా యొక్క సబ్జెక్ట్ యొక్క టైటిల్ ఏమిటంటే రిసీవ్ బిఫోర్ యు ఆస్క్. నీవు అడగకన్నా ముందే పొందుకొనుట అనే విషయమై నేను మాట్లాడదలుస్తూ ఉన్నాను. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్ట్, టైటిల్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంది అడగకముందే పొందుకోవడం ఏమిటి? అయితే వాక్యం సెలవిస్తుంది, నీవు అడగక ముందే నీ అక్కర్లన్నీ ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సో నువ్వు అడగకన్నా ముందే నీకు ఏది అవసరమో ఆయన ఎరిగి ఉన్నాడు, నీకు ఏది అరేంజ్ చేయాలో ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే వాక్యంలో చాలాసార్లు రాయబడింది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పంటను సమకూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషించుచూ ఉన్నాడు. వాటినే పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? అందుకే చింతించకుడి అని అన్నాడు ఆయన. సో అడగకన్నా ముందే పొందుకోవడం అనే విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉన్న జీవితమైనది, విశ్వాసం మీద కట్టబడిన జీవితమైనది. క్రైస్తవ జీవితం యొక్క పునాదియే విశ్వాసమైనది. క్రీస్తు మీద విశ్వాసం లేకుండా నీవు ఒక మంచి క్రైస్తవ జీవితము జీవించజాలవు. ఆయన గొప్ప దేవుడని విశ్వసించాలి, ఆయన అన్ని ఎడల మేలు చేయగలడని విశ్వసించాలి, ఆయన నీకు అడిగినవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు, ఇచ్చాడు అని నువ్వు విశ్వసించాలి. అప్పుడే అదొక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితంగా మారుతోంది. యేసుక్రీస్తుల వారు తాను ఎప్పుడు కూడా తన జీవితాన్ని క్రైస్తవ జీవితానికి, పరిపూర్ణమైన క్రైస్తవ జీవితానికి మాదిరిగా చూపిస్తూ వెళ్ళినాడు. ఆయన తన జీవితం అంతా ఎలా జీవించాడంటే, మీరు నన్ను చూస్తూ నేర్చుకోవాలి, నేను ఎలా జీవిస్తున్నా మీరు అలా జీవించాలి అని నేర్పిస్తూ వెళ్ళి ఉన్నాడు ఆయన. చివరిగా ఆయన మరణం కన్నా ముందు కూడా ఆయన తన శిష్యులను పిలిచి మేడగదిలో ఆ యొక్క రాత్రి భోజనం చేసి పాదములు కడిగి, మీరందరూ తగ్గించుకొని ఇలాగూ సేవ చేయవలనని మీకు చూపిస్తున్నాను మాదిరిగా అని అంటూ ఉన్నాడు. సో ఈ సమయానికి ఆయన మనకు మాదిరిగా ఏమి చూపించి ఉన్నాడు, ఏమి నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అనే విషయానికి వస్తే,
చదవబడిన వాక్యంలో చూసినట్టయితే యేసు కన్నులు పైకెత్తి అనగా పరలోకం వైపు చూస్తూ తండ్రి ఎక్కడ ఉన్నాడో, దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ చూస్తూ, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటూ ఉన్నాడు. మీరు ఒక విషయం గమనించాలి. ఆ ఒక్క వచనాన్ని చదువుతూ ఉన్నాం. దానికైనా ముందు కానీ దానికైనా తర్వాత కానీ మీరు ఒక వాక్యాన్ని చదివినట్టయితే ఆయన ఆ మాట ఎక్కడ అంటున్నాడో మీరు చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ఒకసారి మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని తీసి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనానికి వెళ్దాం. మీరు చాలా చక్కగా గమనించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక చాలా చక్కని ఉదాహరణను లేదా తన మాదిరిని, జీవితం యొక్క మాదిరిని ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. 40వ వచనంలో చూస్తే, మనం 39వ వచనంలో చూసినట్టయితే యేసు రాయి తీసివేయుడని చెప్పగా 38వ వచనంలో చూస్తే యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. మనం చూస్తూ ఉన్నాం, లాజరు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. లాజరును చాలా ప్రేమించి ఉన్నాడు ఆయన. తన ఆప్తులైన వాడు మరణించడం చూసి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిల్చున్న ఈ జనసమూహం నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చూడండి, ఆయన ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఏం నేర్చుకోవాలో చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయకన్నా ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయకన్నా ముందే విశ్వాసంతో పొందుకొని ఉన్నాను అని నమ్ముతూ ఉన్నాడు ఆయన. ఇంకా ప్రార్థన చేయలేదు. ఈ రోజుకు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి చూస్తే ఇంకా ప్రార్థన చేయలేదు ఆయన. ప్రార్థన చేయకుండానే ఆయన యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటూ ఉన్నాడు. ప్రార్థన చేయలేదు, ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పలేదు, ఏమీ లేదు అక్కడ. డైరెక్ట్గా ఆయన పొంది ఉన్నామని నమ్ముతూ తండ్రికి సెలవిస్తూ ఉన్నాడు. తండ్రితో చెప్తూ ఉన్నాడు, తండ్రి నా మనవి వినినందున, ఇంకా మనవి చేయనే లేదు, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. అండ్ మై టైటిల్ ఈజ్ రిసీవ్ బిఫోర్ యూ ప్రే, బిఫోర్ యూ ఆస్క్. నీవు అడగకన్నా ముందే పొందుకొనుట అనే వర్తమానం గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. అక్కడ చూసినట్టయితే ఆయన అడగకన్నా ముందే పొంది ఉన్నానని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా మనవి వినినందున అనగా నేను అడగబోయేది ముందే నాకు ఇచ్చేసినందువలన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని చెప్పి అప్పుడు ఆయన ప్రార్థన చేయడం, లేదంటే లాజర్ని బయటికి పిలవడం, అదొక ప్రార్థన అయినది. ఆయన అది చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నాడు. ప్రార్థన చేయకముందే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యంలో కూడా మనకు చాలాసార్లు చెప్పబడింది, నువ్వెప్పుడైతే అడుగుచున్నావో నీవు అడిగే వాటిని పొంది ఉన్నావని నమ్మి అడగవలేనని రాయబడింది. సో నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో, నీ అక్కర్ని ఏదైతే పెడుతున్నావో, నీ ఇరుకు ఇబ్బందిని ఏదైతే ఆయన ముందు పెడుతూ ఉన్నావో, పెడుతూ ఉన్నప్పుడు
మేబీ నీ యొక్క విశ్వాసం ఎంత బలముగా ఉండవలనంటే నీవు ప్రార్థన చేయకన్నా ముందే ప్రభువా ఇది నాకు ఇచ్చేసినందుకు నీకు వందనాలు, ఇది నా ఎడలో చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అని నీవు ఆయనకు వందనాలు తెలియచేసి, లేదంటే ఇంకో మాటలో చెప్పాలంటే దాన్ని నువ్వు ముందే పొందుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు ప్రార్థన చేయాలి. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. మన పరిస్థితి గ్రంథంలో చాలాసార్లు రాయబడింది. ఎందుకు మనం పొందుకోలేకపోతున్నామంటే మన అవిశ్వాసం వలన, అపనమ్మకం వలన పొందుకోలేకపోతున్నామని చాలా చోట్ల రాయబడింది. ఏంటి అపనమ్మకం అంటే నువ్వు నమ్మడం లేదు, నువ్వు చేసిన ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడని నువ్వు నమ్మడం లేదు. నీవు నమ్ముట వాక్యంలో రాయబడలేదు. నమ్ముట నీ వలన అయితే నువ్వు ఎవరి ఏదైతే నమ్ముతున్నావో ఆయనకు సమస్తము సాధ్యము. అంటే ఏమిటి? నువ్వు ఏదైతే అసాధ్యమైన పనిని అడగబోతున్నావో నీవు దానిని ముందే నమ్మి తీరాలి. పొంది ఉన్నాను అని నమ్మి తీరాలి. అది ఆయనకు సమస్తము సాధ్యమే, నీ చేతుల్లో ఉంది అది. చాలాసార్లు అంట మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? ముందే పొంది ఉంది ప్రార్థన చేయాలి. నువ్వు ముందే పొందుకొని ఉండాలి. యు మస్ట్ రిసీవ్ ఇట్ బిఫోర్ యు ఆస్క్. వాట్ ఎవర్ యు ఆస్క్ యు మస్ట్ థ్యాంక్ యాజ్ జీసస్ క్రైస్ట్ థ్యాంకింగ్ హిస్ ఫాదర్ సేస్, లార్డ్ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ మై ప్రేయర్. నా ప్రార్థనకు జవాబిచ్చినందుకు నీకు వందనములు తండ్రి అని అంటూ ఉన్నాడు. ద సేమ్ వే we must receive before we ask. Before we pray, we must receive it. That's what the faith. That's what the faith in action. విశ్వాసము పనిచేయడం అంటే అదే. వేషధారణ కలిగిన విశ్వాసము అందరూ కలిగి ఉంటారు. ఓ నేను నమ్ముచున్నాను, నువ్వు నమ్ముచున్నావు అంటాం. కానీ అసలైన విశ్వాసం కలిగి ఉండడమే గొప్ప విషయమైనది. Everybody has faith in Jesus Christ. It's a nominal faith. But actual faith is to, before you pray, you have to trust Him that you received what you are going to ask. That's why in the Gospel according to John, here Jesus says, before he could answer, he could ask, before he could pray, He says, thank you Lord for answering my prayer. Father, thank you for answering my prayer. That's wonderful. That's what my title is. Receive it before you ask. That's a faith in action. You must receive it before you ask. నీవు అడిగే కన్నా ముందే దానిని పొందుకొని ఉండాలి. అందుకని క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ఆధారపడింది. That's right. The Christian life depends on the faith. The true faith, the powerful faith. It doesn't matter whether you have a little faith or the big faith, whatever it is. He said a mustard seed size faith is enough to move the mountains. That's right. ఆవగింజంత విశ్వాసము పర్వతాలను కదిలించడానికి సరిపోతుందని అన్నాడు ఆయన. To move the mountains. But before you move the mountains, before you ask Him, you must trust Him that you already moved the mountain. You already sent this mountain from here to somewhere. That's what the faith in action. That's what receiving before you ask. That's what Jesus Christ is doing in John 11:41. Says, Father, thank you for answering my prayer. He is doing like He received it before He asked. It must be same with us all. If we are the Christians, if we are the bride, it must be same with us all. Before we ask, we must receive it. And you have to receive it and thank Him for He has done the things. Then ask. Because your Heavenly Father knows everything, what are your needs and what are your problems. He knows everything before you ask Him. That's why Jesus says, Father, thank you for answering my prayer.
తండ్రి, నా మనవిని అంగీకరించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. థ్యాంక్ ద లార్డ్ బిఫోర్ యూ ప్రే. ఆల్వేస్ థ్యాంక్స్ గివింగ్, ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. థ్యాంక్ ద లార్డ్ బిఫోర్ యూ ప్రే, బిఫోర్ యూ ఆస్క్. ట్రస్ట్ ద లార్డ్ దట్ హి హస్ గివెన్ ఇట్ టు యూ ఆల్రెడీ. ట్రస్ట్ హిమ్. There is nothing impossible to our God, our Lord. Amen. You just trust Him. Trust Him like you received it already. Whatever the problem, you trust Him that you have been cleared from the problem. Whatever the disease, ఏ రోగమైన పర్వాలేదు, నీవు నమ్ము ఆ రోగం ఆల్రెడీ వెళ్ళిపోయిందని. అది అలాంటి విశ్వాసం కావాలి క్రైస్తవ జీవితానికి. దట్స్ రైట్. అది బలమైన విశ్వాసం, అద్భుతమైన విశ్వాసం. జనరల్గా మనం అనుకుంటాం, ఆయన ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఏంటి అప్పటికే ప్రార్థన చేసేసాడా? We might think that when Jesus Christ says all these things, we might think of what he's prayed already. No, he didn't pray, but he is saying, Lord, thank you for answering my prayer. Before he could ask, he says he received it. That's why, my dear friends, before you ask, receive it first. And thank the Lord for receiving those things which you ask in Jesus' name. Thank Him, then ask. That's what the true Christian life. That's what the bridal life. Hallelujah. Hallelujah. ఆయన అంత మాటలు ఎలాగ చెప్తూ ఉన్నాడు? Why he is saying like that, Jesus? He says, Lord, thank you. Father, thank you for answering my prayer. Why he is thanking early before he could pray? Because he is trusting so much the Father that the Father will do whatever he asks. That's why the faith and trust on Father, that whatever Jesus is going to ask, the Father will respect that ask. Father will give him whatever he asks. That's why the trust. It's like, you know, how it is like when a father, తండ్రి ఎప్పుడైతే తన కుమార్తెను గాలిలోకి అలా ఎగిరేస్తాడో, పాప నవ్వుకుంటూ పైకి వెళ్తుంది. యాక్చువల్లీ ఏడవదు, అమ్మో గాలిలోకి పంపించేస్తున్నాడు అని భయపడదు. When a father throws a little daughter into the air, she goes laughing, happily she goes up. Why? Trusting that while she comes down, her father will catch her. That's why Jesus says, just be like little children. Even in the faith, Jesus was doing the same, just like that little child. He knew that God will answer his prayer. That's right. The Father will answer his prayer. While he's coming down, Father will catch him for sure. He knows it. That's why before he could ask, he received it and he thanked the Lord. He thanked the Father. That's a wonderful thing. As a Christians, as a bride, we must possess the same faith in us. That's why in Jesus Christ, in his life, he was giving all the examples, all the shadows, so that we learn something from Jesus Christ. What are we learning today? Today we are learning something from Jesus Christ, that receive before you ask. Thank the Lord before you ask. That's a wonderful thing for a Christian life. Hoping our Father will do the things what we ask. In Matthew 6 or 7 it is said, ask it shall be given unto you. Just ask, it shall be given unto you. What does it mean? If you ask, it will be given unto you by faith. That's why Jesus knew everything. He knew everything, and he says, thank you Lord, thank you God, thank you Father for answering my prayer. Before he could pray for Lazarus, he was thanking the Father. That's a wonderful thing. Praise the Lord. He was trusting the Father that the Father will do whatever he asked. That's right.
That's why I gave an example when a father pushes a little daughter throws into the air, she goes laughing happily. She gives smile when going up. She don't cry or she's not bothered because she's going in the air. But why? What's the reason behind that laugh or the smile, happiness? The reason behind that laugh or the happiness is the faith that she received it already. She's trusting her father that the father will catch her in return. That's a wonderful example. Praise the Lord. Hallelujah. See, before you go into the war, hallelujah, before you go to the war, you're thanking the Lord for the victory. Oh, that's a wonderful thing. నీవు యుద్ధానికి వెళ్తూ ఉన్నావు, యుద్ధం ఇంకా ఆరంభం కూడా కాలేదు, నువ్వు చెప్తున్నావు ప్రభా విజయాన్ని ఇచ్చినందుకు వందనాలు. You're going to the war and war is not yet started. You're just getting ready to go to war and you're thanking Lord for the victory, that the Lord has given you the victory. That's a wonderful thing, wonderful faith. That's what we learn from Jesus Christ. Before you ask, you must receive it. Before you go to the war, you must receive the victory here at your house. Praise the Lord. Glory to Lord Jesus Christ. Before you sow, thank the Lord for the greater reap. Praise the Lord. Before you sow, thank the Lord for greater reap. నీ విత్తనాలు విత్తకన్నా ముందే విస్తారమైన కోత కొరకు ఆయనకు వందనాలు తెలియచేయి, పొందుకొని వందనాలు తెలియచేయి ఆయనకి. That's right. Amen. Hallelujah. You're farming something and you have to work for 3 or 4 months, then you'll get your report. You'll get your fruits. The reaping time will come. But the Christian life, it's okay. You don't need to work 3 or 4 months, then thank the Lord. You can just thank the Lord now before you sow the seed. That's what the faith. And you will receive the fruits for sure because you're trusting on the Lord for the wonderful reaping. You're trusting the Lord for abundant blessing when you reap it. Praise the Lord. నువ్వు కోత సమయంలో గొప్ప ఆశీర్వాదం కొరకు ఇప్పుడే పొందుకొని ఉన్నాను నమ్మి ఆయన వందనాలు తెలియజేస్తున్నావు. That's a great thing. Praise the Lord. Hallelujah. Can someone say amen? That's right. Hallelujah. And before you receive the answer, you sing the song. You praise the Lord. Hallelujah. Before you receive the answer. That's what Jesus Christ was doing same at the tomb when he was about to call Lazarus out of the tomb. He didn't call him yet, but he was singing the song saying, thank you, Father, for answering my prayer. So before you ask, it's time to praise and worship. Before you start praying, it's time for the prayer and worship. It's time for singing. It's time for clapping. It's time for be happy, be merry that the Lord is going to do whatever you asked. And you received it already. That's what. That's why you are thanking the Lord and you are in a celebration mood because you received it already. Amen. That's what the true faith I'm talking about. That's what I'm talking. Receive it before you ask, before you pray. Receive it. Hallelujah. Praise the Lord. Hallelujah. I would like to just give a small example and close the session. What was happening at Jericho? What was happening at Jericho? Miriam took the tambourine. Miriam tambura తీసుకుంది. Jericho దగ్గర ఏం జరుగుతా ఉంది? For 7 days, they were just going around. All about Jericho, just going all around. And what were they doing? Just praise and worship. Praise the Lord. Hallelujah. Just praise and worship the Lord. Because the Lord is going to break the walls for sure. He broke the walls. That's why they were worshiping the Lord. Amen. They trusted Him. Joshua and the team,
They trusted Him that the walls were broken by Lord Jesus Christ. That's why they were just praising and worshiping for 7 days. They are blowing the trumpets. Hallelujah. Maybe the Thanksgiving meetings are going on all around Jericho. Today, Thanksgiving meeting, morning and afternoon, in the evening, maybe camp meetings, Thanksgiving camp meetings. Just going for 7 days, thanking the Lord for breaking the walls. What was going on over there? Before the walls could break down, they were thanking the Lord for breaking the walls. That's a true faith. That's why I say it's a celebration time before you pray, before you ask. It's a celebration time. Why celebrating? That you received it already. If you are suffering with a sickness, just celebrate it before you pray that you received your healing. You received your healing. It's a celebration time for you. Say, sing the songs, sing the hymns and praise the Lord. Use your instruments, keyboard, guitar and all the tabla, all pads and all these things. Praise Him and say Him, Lord, thank you for healing me. Because Brother Branham says, you have received your healing 2000 years back. By His stripes we are healed. If you are suffering with some sort of disease, sickness, you just thank Him and sing and praise the Lord that you have been healed, and then ask because you received it. Amen. He said, whatever you ask, Father, in my name, you will receive it for sure. You shall receive it for sure. తండ్రి నామమున ఏది నా నామమున తండ్రిని ఏది అడిగినాను మీరు పొందుకుంటారని అన్నాడు ఆయన. That's right, praise the Lord. Thank the Lord because He has given to you already. Before you ask Him, He has given to you already. Praise the Lord. Hallelujah. 7 days they were just going all around Jericho. What was they have? They just had all the music instruments maybe, or the singing and praising and worshipping. Just going, just one the theme. And what happened on the 7th day? Whatever they received is coming into the action. Walls broke down. There is a saying, while the worship goes up, while the praises goes up, the blessings will come down. You know one thing? When someone praises you, it's a good time. It's good. You'll feel happy that someone is praising you. Like someone says, you're good, you're great, oh, you're so good. It's a good thing. You'll feel happy. The same thing is with Lord Jesus Christ, with our God Father. When you praise Him, when you worship Him, when you say, Lord, you're so good, He feels happy for that. That's the reason you were created, to worship Him. Because He's a God. Then when you worship Him, when you praise Him, and you ask Him, because you received it already, you thank Him, you praise Him, it's a wonderful thing. Just imagine about it, that you're receiving it, you received it, and praised Him, and just kept in front of Him all the requests, and it's been done. Amen. You go to the sleep night, and the morning will come with a greater blessings, because you received it already. You are trusting that you received it already. Amen. Hallelujah. Can someone say amen and hallelujah for that? Amen. Because our God will feel happy. He is going to, no, He needs praises and worship because He's a God. He is the God. Just receive it before you ask. That's a faith in action. Now my title also is just to receive it. Before you ask, before you pray, just receive it. Trust. In the Bible it is said, when you pray, you believe that you received it already. What a faith is that? How wonderful faith is that? When you pray, you just believing that you received it already. Because always it's not prayer. It's
faith, trusting the Lord. It's not prayer always. When that woman with the bleeding issue, when she was nearing to Lord Jesus Christ, she was not praying at all. She did not pray at all. But what was happening over there? She was just trying to touch the hem of his garment. What was happening over there? It was not the prayer, but she believed, she trusted that if she goes and touches his hem, she will be healed. And she believed, maybe she might be believed that she received it already. ఆ రక్తస్రావం గల స్త్రీ ఆయన దగ్గరకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయలేదు, ఆ తర్వాత ప్రార్థన చేయలేదు ఆమె, కానీ స్వస్థత పొందింది. ఎందుకో తెలుసా? ఆ నమ్మకముతో వెళ్తా ఉంది ఆమె, విశ్వాసముతో దగ్గరికి వెళ్ళి ముడతా ఉన్నది. That's what happens. She believed that she received it already. Because she was trusting that if she touches the hem of his garment, she'll be okay, fine and healed. What's happening over there? Received before she asked. Hallelujah. Receive just before you ask. Hallelujah. And I would like to take a little Bible verse, one or two verses, and I would like to close it. Let's all turn our Bibles to Psalms chapter 147, verse 1 to 3, 4, 5. I want you all to turn your Bibles to Psalms 147. See what is written over here. Listen carefully. Praise ye the Lord, for it is good to sing praises unto our God. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. Praise ye the Lord, for it is good to sing praises unto our God. Why? Because He's going to do the things? No, because He has done the things. That's why you have to praise the Lord. Before you ask, He has done the things for you. That's why you have to praise the Lord. Sing the songs unto the Lord. And it is a good thing to praise the Lord. Hallelujah. And see, the Lord did build up Jerusalem. He gathered together the outcasts of Israel. Praise the Lord. He healeth the broken in heart and bindeth up their wounds. He does all these things. That's why it's good to praise the Lord. In everyone's life, He is going to do all these things. That's why you must praise the Lord. If not today, tomorrow, He is going to do it, all these things. You must believe that He has done all these things in your life. And praise the Lord. Sing the songs. Use the instruments. And praise the Lord. He telleth the number of the stars. He calleth them all by their names. Great is our Lord and of great power. His understanding is infinite. Praise the Lord. The Lord lifteth up the meek. He casteth the wicked down to the ground. Sing unto the Lord with thanksgiving. Sing unto the Lord with thanksgiving. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. Praise the Lord. Sing praise upon the head unto our God. సితారాతో మన దేవుని కీర్తించుడి. Who covereth the heaven and with clouds, who prepareth rain for the earth, who maketh grass to grow upon the mountains. Praise the Lord. Amen. He giveth to the beast his food, and to the young ravens which cry. He delighteth not in the strength of the horse. He taketh not pleasure in the legs of a man. Praise the Lord. గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్తువ యందు ఆయన ఆనందించడు. కానీ ఎందులో ఆనందిస్తున్నాడు తెలుసా? నీ యొక్క స్తుతులలో ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. He is not happy. He is not delight in the strength of the horse. He taketh not pleasure in the legs of a man. Then what?
in which things he is delighting. He is delighted when you worship him. He is happy, he is merry when you praise him. Hallelujah. The Lord taketh pleasure in them that fear him, in those that hope in his mercy. Listen carefully. తనయందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. Praise the Lord, O Jerusalem, praise thy God, O Zion. And we are the spiritual Israelites, spiritual Jerusalem. We must praise the Lord. Amen. For he hath strengthened the bars of thy gates. He hath blessed thy children within thee. See the blessings. He maketh peace in thy borders, and filleth thee with the finest of the wheat. He sendeth forth his commandment upon earth. His word runneth very swiftly. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank the Lord, for it is good to praise the Lord. Hallelujah. I would like to sing that song. Can you all sing with me? 1 or 2 verses. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు వండాయనే భక్తిహీనులకు కూల్చును. దీనులకు వండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడును. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడును. ఏ జనముకిలాగున చేసియుండలేదని, ఏ జనముకిలాగున చేసియుండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. Hallelujah. Praise the Lord. See, let us see in the 19th verse. He sheweth his word unto Jacob, his statutes and his judgment unto Israel. Praise the Lord. That's why praise the Lord and thank the Lord. For it is good to praise the Lord. Hallelujah. Hallelujah. And now in this end time, he showeth his word only to the bride. Praise the Lord. That's why the bride must worship him, praise him for his word. Because only the bride can thank the Lord for the provided way. Brother Branham says only the bride can thank the Lord for the provided way. Amen. Glory to Lord Jesus Christ. He did not show his word. He did not reveal his word to any denomination or any other people or the nominal Christians, but he only showed it to you, the bride. Praise the Lord. That's why just praise him and worship him. Because it is good to praise the Lord. Amen. Hallelujah. The 7 seals were not delivered, not revealed, not showed to someone else in the denominations. 7 ముద్రలు ఎవరో సంఘ శాఖల వారికి బయలుపరచబడలేదు, ఆయన చూపించలేదు వాటికి ఆయన.
Even Brother Branham was not revealed. He wasn't revealed to the denominations, but God has revealed him to you. You have to praise him for that. Hallelujah. The seven church ages, or the original sin, or all the mysteries of God, he did not show them to anyone in the world. He did not show these wonderful mysteries or the powerful knowledge of God to all the denominations, but he just showed it to you, loving you and telling you are my bride. That's why you must praise the Lord, for it is good to praise the Lord. And he delighteth in your praises. He's placed in your praises. Praise him and worship him. Sing the songs and praise him. Sing unto the Lord a new song, write a song and praise him, worship him for what the things he has done in your life and what we are going to ask for the things which you received already before you asked. Thank him and praise him. I want to thank him for this wonderful message in this end time. Because before I could ask him, he revealed it to me. Now I'm asking him, Lord, lead me into the deepest places. The deep crieth to the deep, Lord, lead me there. Now I'm praying. But before I could pray, he delivered me the message. He revealed me the prophet. He revealed me all the seven seals and seven thunders. He revealed me seven church ages. He revealed me all the mysteries which are written in the Bible and sealed in the Bible. He revealed everything to me. That's why I want to thank him and praise him, because it's good to praise the Lord. Hallelujah. Amen. Can someone say amen and praise the Lord with me? Hallelujah in this evening time. Glory to Lord Jesus Christ. I want to thank him for this end time message. Hallelujah. I want to thank him for the election, for the predestination. There are many things to thank the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Glory to Lord Jesus Christ. My dear friends, I'm blessed by the Lord to speak all these things. And also, my friends, I trust that the message is a blessing unto you all. I feel that you have been blessed with the message to thank the Lord, to praise the Lord, because it is good to praise the Lord, because he is pleasing with us, with the praises and worship. I thank each and everyone. I thank all the church. God bless you all, my dear friends, for joining the service. God bless you all, my international friends, for joining the service from your places. We are happy that you joined our service this evening time. God bless you all. And I thank the Lord for this wonderful message in this evening time today. God bless you all. Let's have a small prayer and close the service. Father, once again we thank you, Lord. Thank you for answering our prayers, Lord. Thank you for speaking to us, Lord. Thank you for revealing your word unto us, Lord. Yes, your Son, Lord Jesus Christ, was thanking you before he could pray, before he could ask, before he could call Lazarus out of the tomb. Yes. Yes, Lord, he was showing an example, and that's the character of the bride. And in this end time, in this evening time, Lord, we must show that character. We must receive before we ask, Lord. And thank you for teaching us this subject today, that to receive it before we ask. And Lord, whatever we ask, Lord, we believe that you have done in our lives already. Because you know our needs, Lord. You know our sicknesses, you know our diseases, you know our problems, you know our situations, Lord. You know everything, Lord. And we are not bothered of all these things, because we have only believed. We only believe you that you have done all these things. You have removed all the sickness. You have delivered from all the problems and the sickness and diseases, Lord. And you are meeting our needs, Lord. Yeah, you are giving us financial support and spiritual support, Lord. Thank you for all these things, Lord. And Lord, bless each and everyone who has joined this service. Bless all my Facebook friends who has joined from different countries, Lord. And also bless all the church members who has joined from their homes. Be with us all, Lord, in this night. And Lord,
protect us in the coming days and help us, Lord, and bless us if Thy will. Help us to be in Your presence on coming Sunday to worship You and to listen something from You. Again, to thank You, Lord. Again, to receive before we ask. Thank You for answering our prayer, Lord. In Jesus' name we pray. Amen. 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 Hallelujah. God bless you all, my friends. Thank you all for joining us. See you all again on Sunday morning at 10 a.m. Again, Sunday service live. Thank you. I'm just closing it. God bless you all.